వెల్కమ్ టు వార్త నేను దేవా ప్రస్తుతం ఈ రోజు గనుక మనం చూసుకున్నట్లయితే మనం 40 సంవత్సరాల చరిత్ర గల బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాము. అంటే అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ అలాగే మలక్పేటని ప్రాంతాలను కలిపే అతి ముఖ్యమైన బ్రిడ్జ్ అని చెప్పాలి. ముసారాం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం ముసారాం బాగ్ బ్రిడ్జ్ దగ్గర అయితే మాత్రం పాత వంతెనను జిహెచ్ఎంసీ అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. అదేవిధంగా అంటే దాదాపు ఇదివరకే అటువైపు ఉస్మాన్ సాగర్ అలాగే హుస్సేన్ సాగర్లో వాటర్ అధిక ప్రవాహంతో ఉండడంతో మూసీలోకి విడుదల చేశారు. అంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ మూసీ నది వద్ద అయితే మాత్రం వాటర్ ఫ్లోటింగ్ అత్యధికంగా రావడంతో పాత బ్రిడ్జికి అయితే మాత్రం కొంత క్రాకులు వచ్చాయి. అంటే బ్రిడ్జిలో ఉన్నటువంటి ఇనుము కూడా బయటపడింది. దీంతో ఈ బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితిలో ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా అధికారులు అయితే మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ బ్రిడ్జి మీద అయితే మాత్రం రాకపోకలను నిలిపివేశారు. కాకపోతే మాత్రం మరీ ముఖ్యంగా కూడా ఈ బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉండడంతో ప్రస్తుతం కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతోనే పాత బ్రిడ్జిని అయితే కూల్చివేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పాత బ్రిడ్జి పనులు అయితే మాత్రం అంటే ట్రైన్ల ద్వారా కూడా డిమాలిష్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అంటే దాదాపు ఈ బ్రిడ్జికి 30 సంవత్సరాల పైబడి అయితే మాత్రం చరిత్ర ఉందని చెప్పాలి. అంటే ఈ బ్రిడ్జికి సంబంధించి అంటే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి 2 టీఎంసీల పైగా నీటిని ఒకేసారి విడుదల చేయడంతో వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది గతంలో చూసుకున్నట్లయితే. దీంతో ఎన్నో ముంపు ప్రాంతాల కుటుంబాలు కూడా ఈ బ్రిడ్జి మూలంగా అయితే వీధిని పడ్డాయి. అంటే అధికారుల సమన్వయ లోపంతో కారణంగానే ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం నీట మునిగిందని కొంత ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం పూర్తిగా రాకపోకలను అయితే నిలిపివేశారు. అంటే ప్రత్యామ్నాయ మార్గం చూపకుండానే ఈ కూల్చివేత పనులు ప్రారంభించడంతో అటువైపు వాహనదారులు అలాగే పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూడొచ్చు ఎంతో ప్రమాదకర స్థితిలో అయితే ఉంది ముసారాం బాగ్ బ్రిడ్జి వద్ద అయితే మాత్రం. అంటే దాదాపు ఈ బ్రిడ్జి మూసివేయడంతో 5 కిలోమీటర్ల మేర దూరం అటువైపు వాహనదారులు అయితేనేమి అలాగే అంబర్పేట వాసులు అయితేనేమి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అంటే బ్రిడ్జి నిర్మాణంలోనే 52 కోట్ల అంచనా వ్యయంతో 220 మీటర్ల పొడవు 29.5 మీటర్ల వెడల్పుతో వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల కాలిబాటతో కూడిన ముసారాం బాగ్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే కనుక గత ప్రభుత్వం ఇప్పటికే 2023 సెప్టెంబర్లో శంకుస్థాపన చేసి 2025 జనవరిలోపు పూర్తి చేయాలని అయితే భావించింది. కాకపోతే 4 పిల్లర్ల పనులే పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా బ్రిడ్జి పనులు అయితే మాత్రం అంటే నత్తనడుకునే సాగాయని చెప్పాలి. మొత్తం మీద కనుక అంటే అంబర్పేట నుంచి ముసారాం బాగ్ బ్రిడ్జ్ మీదుగా మలక్పేట దిల్సుఖ్ నగర్ వెళ్ళడంతో అటు నుంచి ఇటువైపు వచ్చే వాహనదారులకు 30 మీటర్ల దూరం మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా నుంచి జిందా తిరస్మాత్ గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా ముసారాం బాగ్ చేరుకోవాల్సి వస్తుంది. దీంతో సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రయాణికులకైతే మాత్రం దూరభారం పడుతుంది. అంటే అంబులెన్సులు సైతం గొల్నాక నుంచి చుట్టూ తిరిగి వెళ్ళేసరికి రోగుల పరిస్థితి కూడా ఎంతో పరిస్థితి విషమంగా మారుతున్నట్లు కూడా ఇప్పటికే మనకి చాలా వాటికి రిపోర్ట్స్ అందాయి. అంటే మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణం కొత్త బ్రిడ్జి కట్టక ముందే పాత బ్రిడ్జి కూల్చడంతో అటువైపు వాహనదారులు అయితేనేమి అంబర్పేట వాసులు అయితేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పేరేంటమ్మా? చంద్రకళ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? ఈ ఏరియాలో నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ అంబర్పేట పోలీసులు అయినా పటేల్ నగర్ అండి. ఇది ఈ కన్స్ట్రక్షన్ గత 2-3 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది. అసలు చాలా ఇబ్బంది. అంటే మాకు 107 వే ఒకటి ఇక్కడ నుంచి వస్తుందండి. మేము వర్క్ చేసేది సరూర్ నగర్. అయితే 107 ఇక్కడ నుంచే వస్తుంది. సరే అని చెప్పేసి మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము. అయితే ఈ కన్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుంది అంటే అసలు బస్సెస్ కూడా మాకు అక్కడ నుంచి వే ఉంది. ఎక్కడ ఈ గోల్నాకా నుంచి మనకి డిమార్ట్ నుంచి వే ఉంది. అలీకేఫ్ నుంచి వెళ్ళొచ్చు 107 బస్సెస్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని ఇక్కడనే దింపేసేస్తున్నారు. ఇక్కడే ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళదు, గోల్నాకా నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఎలా వెళ్ళాలి? అసలు ట్రాన్స్పోర్టేషన్ లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నడుస్తుంటే ఎక్కడ పడిపోతామో ఏంటో అనేసి మాకు మార్నింగ్ టైము 8 కల్లా మేము స్కూల్లో ఉండాలి. మేము యాజ్ అ టీచర్గా పనిచేస్తున్నాను నేను. 8 o'clock కల్లా మేము స్కూల్లో ఉండాలి.
అసలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఏడుపు వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఏడ్చుకుంటూనే వస్తున్నాను. అక్కడ నుంచి నేను ఎలా వెళ్ళాలి? అసలు బస్సెస్ వాళ్ళు కూడా అసలు ఇంత హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారండి. హ్యుమానిటీ అనేదే లేదు వాళ్ళకి. మేము డిపోకి కూడా కంప్లైంట్ చేశాము, దిల్సుఖ్నగర్ డిపోకి కూడా కంప్లైంట్ చేశాము. డిపోకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, మేము అసలు అబ్జెక్షనే చెప్పలేదండి, వాళ్ళకి పోలీస్ లైన్ ఆప్షన్ ఉంది, తర్వాత అలికేఫ్ ఆప్షన్ ఉంది, అక్కడ దింపాలి ప్యాసింజర్స్ అనే చెప్తున్నాము, కానీ ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. వీళ్ళని అడిగితే కండక్టర్స్ని బస్ డ్రైవర్స్ని అంటే అడిగితే ఏమంటున్నారు, లేదండి అక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మాకు పోవడానికి లేదు, అక్కడ మేము స్ట్రైట్గానే వెళ్ళాలి, గోల్నాక నుంచే వెళ్ళాలి, మాకు ఇక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ దిగిపోండి, ఈ అలికేఫ్ దిగే వాళ్ళంతా ఇక్కడ దిగిపోండి అనేసి మమ్మల్ని దింపేస్తున్నారండి. ఈ ప్రాబ్లం అనేది మాకు ఎప్పుడు సొల్యూషన్ దొరుకుతుందో ఏంటో మాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదండి. చాలా ప్రాబ్లం అవుతుంది. కూల్ చేస్తున్నారు. దానివల్ల అసలు ఏంటి, అసలు ఒక ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు అసలు. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అయితే దాని తర్వాత ఇది చేస్తేనేమో ఓకే అండి, ఓకే సరే చేస్తున్నారు, బాగుందండి. కాకపోతే మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు వెళ్ళడానికి పోవడానికి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అని అంటే, మాకు ముఖ్యక్కడ అంటే ఇలా చూపించేది ఇలా చూపించాల్సి వస్తుందండి. నిజంగా చెప్తున్నాను. అసలు మాకు 8 o'clock వెళ్ళాల్సిన స్కూల్కి 8:30కి రీచ్ అవుతున్నాము. అక్కడ 8:30కి రీచ్ అవుతే మళ్ళీ అక్కడ కూడా మేము చెప్పుకోవాలి కదండి, ఇలా అవుతుంది అని. చాలా ఇబ్బంది అవుతుందండి అసలు మాకు కూడా వెళ్ళడానికి రావడానికి కూడా. చాలా మాకు నైట్ స్టడీస్ ఉంటాయి. నైట్ స్టడీస్ అప్పుడు కూడా మేము మా ఈవినింగ్ 7:30కి మేము 7కి అక్కడ అటెండ్ అవ్వాలి, 9కి అక్కడ నుంచి బయలుదేరాలండి. 9కి బయలుదేరుతాం, 107 ఎక్కేసి వస్తాము. మేము పోలీస్ లైన్కి టికెట్ తీసుకుంటే వాళ్ళు ఇక్కడే ఆపేస్తున్నారు. ఇక్కడే ఆపేస్తే మేము ఎలా వెళ్ళాలి అప్పుడు? సరే చే నెంబర్ దగ్గర దిగమంటారు. ఆ చే నెంబర్ దగ్గర దిగినా కానీ 107లో అసలు ఉండవు. వస్తే ఒకటేసారి 5 times వస్తాయి, 5 buses వస్తాయి, ఇంకా తర్వాత రావు. ఇంకా అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు ఎక్కడ పడిపోతామో అన్న ఇబ్బంది అవుతుంది. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంటి అంటే మా ఫైనల్గా ఏంటి అంటే ప్యాసింజర్స్ అందరినీ, ఎవరైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నారో, ఎవరైతే ఎవరికైనా బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి కాదండి, 2 wheelersలో కానీ 4 wheelers చాలామంది అందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది చాలా అవుతుందండి. చాలా అవుతుంది. తొందరగా కట్టాలండి. తొందరగా ఈ సమస్యకి పరిష్కారం ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ పేరేంటి? సతీష్ అండి నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 5 years నుంచి ఉంటున్నామండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జి కూలగొడుతున్నారు, ఇబ్బందిగా ఉందా? చాలా ఇబ్బందిగా ఉందండి. దాదాపు ఇది స్టార్ట్ చేసి 2-3 years అవుతుంది. వన్ సైడ్ కూడా కంప్లీట్ కాలేదు. సెకండ్ టైం ఇంకో సైడ్ కూడా పూలగొడుతున్నారు. మేము చుట్టూ రావాలంటే 4-5 kilometers చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కాంట్రాక్టర్ కానీ ఆయనకు చెప్పాలి తొందర పూర్తి చేయమని చెప్పి. కనీసం వన్ సైడ్ చేసుకున్నా కూడా మేము నడిచేళ్ళేటోళ్ళు తొందరగా నియర్ బై వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లేట్ అవుతుంది. చుట్టూ తిరిగి గోల్నాక పాత బ్రిడ్జి నుంచి రావాలంటే లేట్ అవుతుంది చాలా. అంటే ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈ బ్రిడ్జి తొందరగా కంప్లీట్ చేసి చూడాలండి. దీనికి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం మేము. చెప్పండి అండి, అంటే ఈ బ్రిడ్జి 40 సంవత్సరాల క్రితం నిర్మించారు, పాత బ్రిడ్జి కూల్చేస్తున్నారు, కొత్త బ్రిడ్జి మాత్రం పూర్తి కాలేదు. ఎలా అనిపిస్తుంది? అయిన తర్వాత మాకు అది స్టార్ట్ చేస్తే బాగుంటుండేది, కానీ ఇది కంప్లీట్ కాకముందుకి తీసేయడం మాకు మంచిగా అనిపిస్తలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము పొద్దున్నే మార్నింగే వస్తాము, 5:30 లోపలనే వస్తాము. ఆ లోపల ఈ చీకటికి ఇబ్బంది పడుకుంటూ రావాలంటే మాకు కష్టం అవుతుంది చాలా. మేము డ్యూటీలు చేసుకుంటేనే కానీ మాకు జీతం వస్తేనే గడవలేని పరిస్థితి మాది. ఈ పరిస్థితికి మేము ఇంట్లో చుట్టూ తిరిగి రావడం అంటే మాకు టైం ఉండదు. మేము ఇళ్ళ పనులు చేసుకొని అంత పొద్దున్నే రావాలంటే మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు చాలా ముసుట్ల. అంటే ఈ అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్ మలక్పేటకి వెళ్ళే ప్రధానమైన బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఈ బ్రిడ్జ్ మూసేయడంతోనే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది మీరు? ఇప్పుడు దగ్గర 4 kilometerలన్నా అవుతుంది కదా. అక్కడి నుంచి మొత్తం తిరిగి రావాలి. మేము ఇటు నుంచి మళ్ళీ ఇటు రావాలంటే ఇటు 2 kilometerలు, ఇటు 2 kilometerలు, 4 kilometerలు అవుతుంది. మాకు ఉండేదే టైం తక్కువ పొద్దున. ఆ టైంలో రావాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది మాకు. అంటే పనులు చేసుకునే వారికే కాకుండా అటువైపు స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ ఎవరికైనా ఇబ్బందే కదా. పిల్లల స్కూల్ అంటే కూడా వాళ్ళకి కూడా టైం ఉండదు. డ్యూటీలు చేసే వాళ్ళకి, జాబ్లో వేసి వాళ్ళకి టైం ఉండదు. కానీ ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఒకటి స్టార్ట్ చేయడం బాగుంటుంది. ఇది 2 అది పని కాలేదు. ఇది ఇప్పుడు మొత్తం తీసేయట్లో కూడా ఇబ్బంది అవుతుంది. ఇంత దూరం నడవాలి చేయాలంటే ఇంతలో అయితే కొంచెం తొందరగా వచ్చేస్తాం. ఇళ్ళల్లో పనులు చేసుకొని ఆ టైంలో టైం ఉండదు కనుక కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా పోవచ్చులే అనుకోవచ్చు. ఇప్పుడు అటు నుంచి ఒక 1/2 hour ముందు బయలుదేరినా కూడా ఇబ్బంది అవుతుంది.
6 గంటల లోపల ఉండాలంటే కష్టమే అవుతుంది, చాలా ఇబ్బందికరంగానే ఉంది. అంటే మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? పాత బ్రిడ్జి కూల్చేస్తున్నారు, కొత్త బ్రిడ్జి కట్టలేదు. కొత్త బ్రిడ్జ్ కట్టాల్సింది, ఇన్ని రోజులు అవుతుంది పని స్టార్ట్ చేసి కానీ ఇంకా పని కంప్లీట్ కాలేదు. ఆ లోపలే నీళ్ళు వచ్చే వరకు ఆగిపోయిన దానికి ఇదన్నా కంప్లీట్ చేసేసిన తర్వాతనే తీసేయాలి. కనీసం వాహనాలు వెళ్ళే దారిని కాకపోయినా కూడా నడవడానికన్నా కొంచెం వీలుగా ఉండే. ఇప్పుడు నడవడానికి వీలు లేకుండా ఇబ్బంది చేసేస్తే మాకు అది ఇది రెండు లేకుండా అయిపోతుంది, చాలా ఇబ్బందికరంగా గడుస్తుంది. కొంచెం బైకులు నడవకపోయినా నడవడానికన్నా ఇబ్బంది కాకుండా ఉండేది. నమస్తే అన్న, మీ పేరేంటన్న? నా పేరు యాదగిరి సార్. అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ బ్రిడ్జి 40 సంవత్సరాల క్రితం నుంచి ఉంది, ఇప్పుడు కూల్చేస్తున్నారు, కొత్తది కట్టలేదు. నాకు తెలిసి అయితే 40 సంవత్సరాలు సార్. నేను చిన్న ఉన్నప్పుడు బ్రిడ్జి ఇలా ఉంది, నీళ్ళు వర్షం వచ్చినప్పుడల్లా ఆగుతుంది, చేస్తుంది, ఆపుతుంది. ఇది మాత్రం సంవత్సరంన్నర అయిపోయింది, ఇంతవరకు పట్టించుకుంటూ లేడు. ఇది అయినాకన్నా ఇది వల కొడితే అయిపోతుంది. ఇంతవరకు అది కాలేదు, ఇది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి సార్ ఐటాలకు. అంటే ఈ అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ మలక్పేటకి వెళ్ళే ప్రధానమైన బ్రిడ్జ్ అయితే ఇదే అంటారు కదా. ఇది ఇట్లా అగమ్య గోచర పరిస్థితిలో, ప్రమాదకర పరిస్థితిలో ఉంది. మీకు దూరం ఏమన్నా పెరుగుతుందా? అంటే చుట్టూ దూరం ఇప్పుడు అట్లా పోవాలంటే దూరం అవుతుంది సార్, 5 కిలోమీటర్ 4 కిలోమీటర్. ఇదైతే మనం 5 నిమిషాల్లో దాటుతాం కదా. డ్యూటీ పోయే వాళ్ళకి మాకు ఎట్లా ఇప్పుడు కరెక్ట్ టైం మీద పోవాలి, పోకపోతే వాడి మాటలు ఇక ఈడ దిగేసి ఇడికెళ్ళి ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాం. ఏం చేయాలి ఇక? అంటే మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధానమంత్రి అందరి ప్రభుత్వం ఏం లేదు, ప్రధానమంత్రి జల్జల్ చేయాలి పనులు అంతే, ఏం లేదు. ప్రధానమంత్రి అంతే ఏం లేదు, కానీ జల్జల్ అయితే మంచిగా ఉంటుంది మాకు కూడా. ఇగో ఇట్లా కాలేజీకి వెళ్ళే వాళ్ళు అంతా ఇట్లా చుట్టూ తిరిగిపోవాలంటే లేటు కదా, అవుతుందా కదా? అక్కడ డ్యూటీల కాడ మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి, మళ్ళీ 5 ఏళ్ళకి అవుతుంది బ్రిడ్జ్, అప్పటిదాకా కాదు ఇది. అది మాత్రం వాస్తవం. ఇక్కడ మరో పాదచారులు ఉన్నారు, వారిని కూడా ఎదుగు తెలుసుకుందాం. మీ పేరేంటండి? కే లింగమ్మయ్య. నేను చిన్నారెల్లి ఉంటా, అంబర్పేట చిన్నారెల్లి ఉంటా, పటేల్ నగర్ తర్వాత. నేను రోజు బిజినెస్ చేస్తా దిల్సునల్లా, ఇదే రోడ్లో పోతాం. ఇప్పుడు బస్సులు కూడా ఈ రూట్లో రావంట, గోల్నాక రోడ్లో పోతాయంట. ఇప్పుడు ఈ రూట్లో పోయే వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఇది 40 సంవత్సరాల క్రితం కట్టారంటున్నారు ఈ బ్రిడ్జి, కొత్తది కట్టక ముందే పాతది కూల్చేస్తున్నారు, ఎట్లా? కాదు, పైదలు పోతుంది కదా, ఉంచాలి అది కంప్లీట్ అయ్యేదాకన్నా, కనీసం ఉంచాలి పైదలు పోనీకన్నా. ఇప్పుడు లేడీస్ వస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ రోజు కూలీ చేసుకునే వాళ్ళు 30 రూపీస్ ఇచ్చి 30 రూపీస్ పోనీకి రానికి 60 రూపీస్ అవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి వచ్చేది 6,000 7,000. ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు వీళ్ళు గరీబ్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇదేంది? ఇది ఘోరం కాకపోతే ఏంది? అది అట్నే పెట్టి ఇది ఇట్నే పెట్టి ఇది ఏంది? ఇప్పుడు బస్సు వాళ్ళంటే మేము ఇట్లా పోమని ఆడ ఆపేసి మళ్ళీ ఆ టికెట్ కొడుతున్నారు, ఎక్కడ అలాగే టికెట్ కొడుతున్నారు, ఇక్కడనే ఆపేస్తున్నారు. ఇట్లా రాదు, గోల్నాకపోతుంది అని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంది? మేము రాత్రి 11 గంటలకు కూడా వస్తాం, 1 గంటకు వస్తాం, ఒకసారి బిజినెస్ చేసుకొని ఫ్లవర్ బిజినెస్ చేసుకొని వస్తుంటాం. మా పరిస్థితి ఏంది ఇది? ఎవరు పట్టించుకుంటలేరు సార్, ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ పార్టీ కాదు, ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. పార్టీ విషయంలో మాట్లాడడం లేదు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. ఎవరు ఏం పట్టించుకోవడం లేదు ఇది దీని గురించి. ఇప్పుడు ఇది సగం బ్రిడ్జి కూడా కొట్టినారు, లేడీస్ జెంట్స్ వస్తారు, మా వచ్చి అలా డొలిపడితే ఎవరు దానికి రెస్పాన్సిబుల్ ఎవరు ఇస్తారు? ఎవరు వస్తారు? ఎవరు రారు. ఇది ఇట్లా ఉంది సంగతి. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఈ బ్రిడ్జి కొత్తది కట్టాలన్నా లేదా పాతది కోల్చొద్దన్నా ఏం డిమాండ్ చేస్తున్నారు? కొత్తది కట్టండి, పాతది ఉంచితే పైదలన్నా పోతారు కదా కనీసం. కదా నడుచుకుంటా కనీసం నడవనిక 2 వీలర్లు 3 వీలర్లు ఇడిచిపెట్టకండి. కనీసం నడుచుకుంటా పోతే వాళ్ళకన్నా ఉండేది కదా. మా ఇక్కడ లోకల్ పోనీకి ఇట్లా దిగి మళ్ళీ ఇట్లా మా బాబులు అన్న ఎవరైనా వచ్చి బైక్ మీద ఎక్కించుకొని పోతారు. అట్లా లేకుండా కూడా ఇట్లా లేకుండా కూడా నువ్వు ఆడిపోయి తీసి పెట్టేసి ఆ కొన నుంచి వస్తుంటే స్లిప్ అయ్యి వస్తుంటాం, అలా పడుతుంటాం. చాలా ఎంత హీనంగా అంటే అంత హీనంగా ఉంది. ఎవరు పట్టించుకుని నాదులే లేరు, అందుకే మేము ఏమని చెప్తున్నాం అంటే ఈ బ్రిడ్జి ఇట్లనే ఉంచితే పైదలు వచ్చిన వాళ్ళకన్నా ఇంట్లో లేడీస్ కన్నా జెంట్స్ కన్నా ఆ బ్రిడ్జి అయ్యేదాకా ఇదైనా ఉంచాలి కదా. ఇదే సగం గూల కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఏం పరిస్థితి ఇది? మేము అట్లా తిరిగి రావాలంటే డైలీ ఎంత ఖర్చు? ఆ బస్సు వాళ్ళు కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా ఆపడం లేదు. వాళ్ళకు కూడా చాలా డిమాండ్ అయింది. వాళ్ళు ఉద్యోగం తీసుకుంటురుగా, డిసిజన్ తీసుకుంటురుగా, వ్యక్తిగతంగా జెంట్స్ కదా. రీసెంట్గా బస్సు ఛార్జీలు కూడా పెంచారు. జెంట్స్కు పెంచారు, లేడీస్కు ఫ్రీ పెట్టిర్రు. మేము పెట్టమని చెప్పలేదు, పెట్టిర్రు. 140 రూపాయలు ఉండే సార్, ఇప్పుడు 165 రూపాయలు. లేబర్ కూలీ చేసుకుంటే వాళ్ళకి ఇది ఏంది పరిస్థితి? 165 1,630 రూపాయలు దీని విలువ. ఈరోజు 30-40 రూపాయల కూలి చేసుకుంటే ఆడు ఎక్కడ పోవాలి? సో మీకు ఇబ్బందిగానే ఉందండి? ఇబ్బంది. వాళ్ళు రావాలంటే చేయి నెంబర్ కాడ దిగి మళ్ళీ వీడికి రావాలి.
ఎవరో పిల్లలు బండి ఉన్న వాళ్ళు అయితే వస్తారు, బండి లేని వాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళు ఎట్లా రావాలా పోవాలంటే ఇబ్బంది ఉన్నది కూల కొడుతున్నారు. మళ్ళీ ఎటు పోవాలి పబ్లిక్ పట్టించుకుంటాడే లేడు దీన్ని. ఇంత జెంట్స్ లేడీస్కి వస్తున్నారు అట్లా పోతున్నారు, మీరు చూడండి అట్లా పోతున్నారు. వాళ్ళు స్లిప్ అయిందంటే అందులో పడతారు కదా, ముసిలినే పడతారు కదా. మన ఇది ఏంది, దీనికి ఏంది పరిష్కారం ఏంది? దీనికి ఏ రాజకీయ నాయకులు లేదు, ఎవరు లేరు. ఓట్లప్పుడు వస్తారు, చేస్తారు దీనికి అడుగుతారు, మాకే మేము చేస్తామని చెప్పని. ఏంది ఇది? అందరికీ సంబంధించింది, ఒక బస్తీకి సంబంధించింది కాదు, టోటల్గా పబ్లిక్కి హైవే కదా ఇదే మెయిన్. ఇప్పుడు దిల్సుఖ్నగర్ నుంచి ఈ ఏరియా పోవాలంటే, ఇప్పుడు చిన్నారాయణ, పటేల్ నగర్, ప్రేమ్ నగర్ ఇదంతా పోవాలంటే ఇదే మెయిన్. అంటే కాలేజీలకి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేదా రోజు చేసుకున్నా వాళ్ళకే కాదు, వాళ్ళ పిల్లలు అంటే ఎట్లనే ఎక్కి దుంకుతుంటారు, చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా అయితే లేడీస్ ఫుల్ పోతారు వర్కర్స్, వాళ్ళు వచ్చే ఇబ్బంది ఎట్లుంటుంది. మేమంటే ఎట్లనే చేస్తుంటాం. ఇప్పుడు పోయంగానే మా బాబు వస్తాడు, ఎక్కించుకొని పోతాడు, ఏదో కూడా నడిచిపోతుంది. కానీ అందరికీ ఎట్లా ఉంటుంది ఇది వ్యక్తిగతంగా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లేడీస్ డైలీ వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మంత్లీకి సాలరీ చేస్తారు, బట్ట వాళ్ళు ఉంటారు, బాసనల పని చేస్తూ వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు వ్యక్తిగతంగా. ఇప్పుడు హైదరాబాద్లో బతకనికి ఎంతో పని చేస్తుంటారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఈమె రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది మీరే చెప్పండి. ఇంత ఇబ్బంది అవుతుంది, అది కూలగొట్టక ఇది కంప్లీట్ చేసి ఇది కూలగొట్టి ఇంత ఇబ్బంది చేస్తుంటే ఏంది ఇది? నరకం చూపిస్తారు ఇప్పుడే. చెప్పు, ఎవరు నోట అదే వింటలేరా? అది ఖాయం పార్టీకరంగా మాట్లాడతాను లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, పబ్లిక్ గురించి మాట్లాడుతున్నా అంతే. మీ పేరేంటన్నా? నా పేరు సంగమేశ్వర్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 3 సంవత్సరాలు, ఏం ఉండబట్టి 20 సంవత్సరాలు లెక్క అవుతుంది. కానీ ఈ 3 సంవత్సరాలు నడుస్తుంది పని, అట్లా ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ అవుతలేదు, పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి ఇబ్బంది నడుస్తూ ఉన్నది. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇంత గుల కొట్టేస్తే ముసలిదిలో ఎవరు సాగుకొచ్చిందే ఉన్నది. అంటే కొత్తది కట్టలేదు, అప్పుడే అది కంప్లీట్ చేసి ఇడిచింటే ఏం కాకుండా అదే కంప్లీట్ చేయలేదు, ఇది ఇడిచిండ్రు. దీన్ని గుల కొడితే మాకు దారి లేదు పోయేటందుకు, మాకు ఎటు నుంచే దారి ఉన్నది. అట్లా రావాలంటే చుట్టూ ఉన్నది. అంటే అటు నుంచి దూరం అవుతుంది అంటారా? దూరం అవుతుంది, 5 కిలోమీటర్ అవుతుంది. అట్లా ఇటు దగ్గర అయిపోతుంది, గిన్నె ఇల్లు మా పక్కల. ఇంతే ఇబ్బంది. అంటే ఇప్పుడు పగలు కాబట్టి అటు ఇటు వెళ్తున్నారు, నైట్ కూడా ఈ బ్రిడ్జి మీద నైట్ చాలా ఇబ్బంది ఉంటుంది. ఎటు బ్రిడ్జ్లో పడేది తెలియదు, గడ్డకు వచ్చేది తెలియదు, చాలా ఇబ్బంది నడుస్తుంది. మీ పేరేంటి? చరణ్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడైతే దిల్సుఖ్నగర్ నుంచి వస్తున్నాం ప్రజెంట్. అంటే కొత్తది కట్టక ముందే పాతది కూల్చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే కట్టకముందుకు ఫస్ట్ గవర్నమెంట్ చక్కగా లేదన్న. మన ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎక్కడున్నా అక్కడ సగం కట్టి వదిలిపెడుతురు. వాళ్ళది ఏంటంటే మన పబ్లిక్కి కావాల్సింది ఇస్తలేరు, వాళ్ళకేం కావాలో అది తీసుకుంటారు. మన పబ్లిక్ ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇప్పుడు ఈ ఏరియాలో ఈడికెళ్ళి అడిగోనికి చాలా కష్టం అవుతుంది అన్న. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటే ఒకవేళ 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. అదే ఇది ప్రజెంట్ ఒకటైనా ఇప్పుడు అటు వెళ్ళడానికి వాళ్ళకి ఈజీ అవుతుండే కొంచెం. మన ఇది పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ఇది కొంచెం అదొకటి చేసుకున్నా ఇది ఎట్లన్నా 2-3 ఇయర్స్ టైప్. ఇప్పుడు అది చేసే వరకు 2-3 ఇయర్స్ అయిందన్న. పబ్లిక్ అంటే ఇక అంటే అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్, మలక్పేట కాలేజీలు కానీ ఇన్స్టిట్యూట్లు కానీ ఉండేదటే కాబట్టి ఈ బ్రిడ్జే ప్రధానమైంది ఇటు నుంచి అటు వెళ్తానికి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది కొద్దిగా ప్రమాదకర స్థితిలో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గర, లేదంటే చుట్టూ తిరిగి వెళ్ళడం ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇక్కడ నుంచి ఇటే దగ్గర అన్న ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇదంటే ఇబ్బంది ఎక్కువ అయిపోతుంది. మా అంటే పొద్దుల ఒక 1 అవర్ లేట్ లేవాల్సి వస్తుంది, అంటే ఎర్లీగా లేవాల్సి వస్తుంది ఈ బ్రిడ్జ్ ప్రాబ్లం వల్ల. అంటే ఎన్ని కిలోమీటర్ల దూరం ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల? ఒక 2.5 అన్న, 2.5-3 వస్తుంది పక్క. ఫైనల్గా నువ్వేం డిమాండ్ చేస్తున్నావు? అంటే తొందరగా ఏం కావాలని కోరుకుంటున్నావు? తొందరగా అయితే పబ్లిక్కి ఫ్రీ ఉంటుంది అన్న వెళ్ళడానికి. ఎక్కువ శాతం అంటే పొద్దులే లేవాలంటే చాలా కష్టం కదా, అది ఒక్కొక్క టైం మెయింటైన్ ఉంటుంది. దానివల్ల కొంచెం తొందరగా చేస్తే పబ్లిక్ కొంచెం ఈజీ అవుతుంది. మీ పేరేంటి? శివ. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 18 ఇయర్స్. అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జి క్లోజ్ చేయటం వల్ల కొత్తది కట్టలేదు, పాతది మాత్రం కూల్చేస్తున్నారు, ఇబ్బందిగా ఉందా? చాలా ఇబ్బంది ఉందన్న. ఇప్పుడు మనం అంబర్పేట నుంచి రావాలంటే చుట్టూ మొత్తం తిరిగి రావాలి. ఇంతకుముందు ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు పోయేది, ఆటోలు పోయేది. ఇప్పుడు చాలా ఇబ్బంది, ఎందుకంటే మళ్ళీ ఇట్లా తిరిగి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను ఆఫీస్కి పోవాలంటే నాకు చాలా టైం అన్న, 1/2 అవర్ నేను ఆఫీస్లో ఉండాలి, కాకపోతే నాకు 1 అవర్ టైం పడుతుంది. చెప్పండి. ఈ మధ్యకాలంలో బస్సు ఛార్జీలు కూడా పెంచారు. ఇప్పుడు ఇది సుమారు ఎంత డిస్టెన్స్ వస్తుంది? మీరు ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ నడవాల్సి వస్తుంది?
అట్లా డిస్టెన్స్ నాకు తెలియదు, కానీ ఇట్లా మాత్రం పోతే ఒక 5 minutesలో పోవచ్చు. కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకే కాదు, లేడీస్ ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది అన్న అది. అందుకనే ఏంటంటే తొందరగా ఎప్పుడైతే ఫినిష్ చేస్తారో అప్పుడు ఈజీగా పోవచ్చు. ఇప్పుడు అది వాటర్ రాగానే మూసి రాగానే వెళ్ళిపోతుంది, మొత్తం కూలిపోతుంది. సో అట్లానే తొందరగా ఎప్పుడైతే ఫినిష్ చేస్తారో అప్పుడు కొంచెం సేఫ్, అంతే बेस्ट हो। देखो ये जब से ये ब्रिज चालू हुआ है हम लोग बहुत खुशी था कि चलो इतने दिन में कोई तो फोकस करा ये ब्रिज को बन जाएगा। अब देखो केसीआर सरकार से उम्मीद था, उन्होंने तो सुन रहा हूँ अधूरा, मतलब उन्हें पास करके गया बोल के नहीं मालूम मेरे को, पर ये हमारे रेड्डी साहब आके स्टार्ट करे, बहुत खुशी हुआ। लेकिन जब स्टार्ट करे आज देखो करीबन 2 साल के ऊपर हो गया, 2 साल समथिंग। तो इतने में इतना परेशानी आप यकीन नहीं करेंगे, पूरा फिर के जाना। ये रोड को आप कभी आप शाम को आके देखिए, इतना ट्रैफिक यहाँ से मेरे को यहाँ अली के चौरास्ता करने जाने में 1 घंटा लगता। मेरा 2 बच्चे हैं उस तरफ पढ़ रहे थे। आप सोचो मैं अब 2 आवर्स कैसा, इधर से मेरे को या पैदल जाना नहीं तो उधर फिर के जाना, बहुत तकलीफ़ है। मैं तेलंगाना सरकार से मेरा रिक्वेस्ट है, दिली ख्वाहिश है साहब, आपको मेरा हाथ जोड़ के निमती है कि आप प्लीज़ ये ब्रिज को जल्द से जल्द तामीर कराइए और अच्छा कराइए। क्यों बोले तो बहुत तकलीफ़ है, खास करके यहाँ के जो लोकल वाले हैं और जो अपना सिकंदराबाद से जो भी हो गया था पूरा यही रोड को फॉलो करता। अब उधर से जाना बोले तो 2 ट्रैफिक एक जगह पे आ जाता ना, बहुत तकलीफ़ होता पब्लिक को, बहुत तकलीफ़। ये मेरा हाथ जोड़ के विनती है अपना तेलंगाना सरकार को, प्लीज़ साहब आप देखिए, आपसे बहुत उम्मीद है, हम लोग आपको लेके आए, बहुत उम्मीद से लेके आए कि आप कुछ करेंगे बोल के, लेकिन इतने से ब्रिज में अगर आप 2 आवर्स से ज़्यादा ले लिए तो फिर ఆగే కా క్యా హోగా नहीं मालूम। మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, బ్రిడ్జి మీద నుంచి అటు నుంచి ఇటు వెళ్ళే వాహనదారులు అయితే మాత్రం అంటే వాహనాలకి ఇటువైపు పూర్తిగా రాకపోకలను నిషేధించినప్పటికీ కూడా సైకిల్ ద్వారా అయితేనేమి అలాగే నడుచుకుంటూ వెళ్ళేవారైతేనేమి అంటే దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఈ బ్రిడ్జి మూసివేయడంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పై నుంచే కనుక వాహనదారులు అయితే మాత్రం అటు ఇటు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది। అంటే దాదాపు ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణం 40 సంవత్సరాల క్రితం, పాత బ్రిడ్జి నిర్మాణం 40 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ కూడా వర్షాలు అధికంగా పడటంతో మూసి ఉగ్రరూపం దాల్చడంతోనే ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం అంటే దాదాపు పాడైందనే చెప్పాలి। గత కొద్ది రోజుల క్రితం అయితే కనుక ఈ బ్రిడ్జి మీద నుంచి కూడా వాటర్ అంటే మూసీ నది వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది। మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మూసీ వాటర్ ఇట్లా ముసరం బ్రిడ్జి కింద నుంచి వెళ్ళే అదవరికి। కాకపోతే మాత్రం ఈ బ్రిడ్జి అంటే మొన్న పడిన వరదలకైతేనేమి, మొన్న వచ్చిన ఉగ్రరూపం దాల్చడం అయితేనేమి, ఈ బ్రిడ్జి అయితే ఆల్మోస్ట్ అంటే డిమాలిష్ చేసే పరిస్థితికి వచ్చింది। అంటే బ్రిడ్జిలో ఉన్నటువంటి ఇనుము అయితేనేమి కొంత క్రాకులు కూడా పడ్డాయి। దీంతో జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి మరి ఈ బ్రిడ్జిని కూల్చివేయడానికి అయితే ముందుకొచ్చారు। దీంతో ప్రస్తుతం ఈ బ్రిడ్జి కూల్చివేత పనులైతే కొనసాగుతున్నాయి। మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జికి సంబంధించి అలాగే కొత్త బ్రిడ్జి కడుతున్న పరిస్థితి కూడా ఉంది। కాకపోతే మాత్రం కొత్త బ్రిడ్జి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, పూర్తి కాకపోవడంతోనే ఈ ఇటువైపు పాదచారులు అయితేనేమి స్థానికులు అయితేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। అంటే కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రాకముందే పాత బ్రిడ్జిని కూల్చేయడంతో వారికి అంటే సుమారు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, అంటే అంబర్పేట నుంచి మలక్పేట దిల్సుఖ్ నగర్ని కలిపే బ్రిడ్జి ఈ యొక్క బ్రిడ్జి కావడంతో ఈ బ్రిడ్జి ప్రస్తుతం అగమ్య గోచర పరిస్థితిలో ఉందనే చెప్పాలి। ఒకవైపు నుంచి ఆ బ్రిడ్జి నిర్మాణం కడుతుండగానే మరోవైపు పాత బ్రిడ్జిని అయితే కూల్చేస్తున్నారు। దీంతో ఈ బ్రిడ్జిపై పూర్తిగా రాకపోకలను నిలిపివేసినప్పటికీ కూడా వాహనదారులు పాదచారులు అయితే మాత్రం అటు ఇటు వెళ్తున్న పరిస్థితి, అంటే బ్రిడ్జిపై నడుస్తున్న పరిస్థితి। కాకపోతే మాత్రం ఈ బ్రిడ్జికి సంబంధించి 40 సంవత్సరాల చరిత్ర ఉందని అయితే మాత్రం ఇప్పటికే అంబర్పేట వాసులు అయితే చెప్పుకొచ్చారు। మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జి అతి ప్రధానమైంది, ముఖ్యమైనదనే చెప్పాలి। అంటే దాదాపు అంబర్పేట నుంచి మలక్పేట ముసరం బ్రిడ్జిని కలిపే బ్రిడ్జి కావడంతో అంబర్పేట నుంచి మలక్పేట దిల్సుఖ్ నగర్ ప్రాంతాలను కలిపి అతి ప్రధానమైన బ్రిడ్జి కావడంతో మాత్రం ఈ బ్రిడ్జి అయితే మాత్రం అతి ముఖ్యమైనది, అతి ప్రధానమైందని అయితే మాత్రం ఇప్పటికే బస్తీవాసులు కాలనీ వాసులు అయితే చెప్పుకొచ్చారు। కాకపోతే ఒకవైపున కొత్త బ్రిడ్జి నిర్మాణ దశలో ఉన్నప్పటికీ కూడా పాత బ్రిడ్జి జిహెచ్ఎంసీ అధికారులు అంటే ప్రమాద స్థితిలో ఉంది పాత బ్రిడ్జి। అంటే వరద తాకిడికి ఉగ్రరూపం దాల్చిన మూసీ నది బ్రిడ్జి పై నుంచి వెళ్ళడంతో బ్రిడ్జికి అయితే క్రాక్స్ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, బ్రిడ్జికి కనుక క్రాక్స్ పడ్డాయి। అలాగే
అంటే ఆల్మోస్ట్ ఇనుమంతా కూడా బ్రిడ్జ్లోంచి బయటకు రావడంతో ప్రమాదకర స్థితిలో ఉండడంతో గత కొద్ది నెలల నుంచి కూడా ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం రాకపోకలు నిలిపివేశారు. తాజాగా ఈ బ్రిడ్జ్ ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ కూడా అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అంటే దాదాపు వారి జిహెచ్ఎంసీ బృందం పరిశీలించినప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ పూర్తిగా కూల్చివేయాలని, పాత బ్రిడ్జ్ కూల్చివేయాలని అయితే మాత్రం నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం బ్రిడ్జి ఒక డిమాలిష్ పనులు అయితే కనుక జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే క్రెయిన్ల ద్వారా అయితేనేమి, అలాగే వెల్డింగ్ పనులు అయితేనేమి ఇనుమును కూడా బ్రిడ్జ్ నుంచి వేరు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్ యొక్క దాదాపు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిడ్జ్ అయితే కనుక కూల్చివేయడంతో స్థానికులైతేనేమి, అలాగే ప్రయాణికులైతేనేమి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఈ బ్రిడ్జి మూలంగా 5 కిలోమీటర్ల దూరం వారు వెళ్లాల్సి వస్తుందని ఇప్పటికే ప్రయాణికులు, పాదచారులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే త్వరగానే కొత్త బ్రిడ్జి నిర్మించాలని, తమ కష్టాలను తీర్చాలని అయితే మాత్రం ఇప్పటికే వారు విన్నవించుకుంటున్న పరిస్థితి. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.